ముఖ్యంగా మనం మేడం గారిని అభినందించాల్సిన విషయం ఏంటంటే ఎంతోమంది దగ్గర పనిచేసి ఉంటారు, ఎంతోమంది నమ్మకంగా ఉంటారు, ఎంతోమంది అనుకూలంగా ఉంటారు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మేడం గారితో మన సలీము అంత అనుకూలత ప్రదర్శించడము, ఆమెతో అంత ఇదిగా ఉండడం, అంత నమ్మకంగా ఉండడం మన పిల్లకాయలందరిలో కూడా సలీం అని మనం మెచ్చుకోదగినటువంటి విషయం, మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. అయితే పుట్టినరోజు అనేది ఈ కార్యక్రమం ఏంటంటే మేడం గారి యొక్క మనవరాలు పుట్టినరోజు సందర్భం ఇది. ఈ పుట్టినరోజు సందర్భం ఏంటంటే మేడం గారు మనవరాలు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉండి అమెరికాలో పుట్టినరోజు ఆ పాప అక్కడ జరుపుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన సలీము ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టినరోజులు అందరూ చేస్తూ ఉంటారు, చాలామంది పుట్టినరోజులు చేస్తూ ఉండేటప్పుడు మనం చూసి ఉంటాం. మీరు కూడా పుట్టినరోజుల్లో పాల్గొని ఉన్నారు. ఎట్లా చేస్తారంటే ఒక వర్గం పుట్టినరోజు చేస్తారు. ఎలా చేస్తారంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పెద్దవి చూసేంతరికి అలివిగానంత ఫ్లెక్సీ వేస్తారు. ఆ ఫ్లెక్సీలో ఈ నుంచే ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, వారికి అనుగుణమైన సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత బిర్యానీ పొట్లాలు, అధికంగా బిర్యానీ పొట్లాలు స్నేహితులు వేసుకొని బిర్యానీ పొట్లాలు తెచ్చుకొని వాళ్ళు తగినటువంటి మద్యాన్ని కూడా తెచ్చుకొని ఆ చెరువు కట్ట మీద పోయి కూర్చొని, లేకపోతే ఆ కట్ట బాటల్లో కూర్చొని ఆ మద్యం తాగుతా ఆ బిర్యానీ పొట్లాలు తింటా వాళ్ళు పుట్టినరోజులు ఎంజాయ్ చేసుకుంటుంటారు. అది ఒక రకమైనటువంటి వాళ్ళు. మన సలీము మేడం గారిని ఒప్పించి మెప్పించి పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని మాకు బలహీనమైనటువంటి వర్గాలు, పదుగు వర్గాలు, మన ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మేడం, నేను అక్కడ ఏర్పాటు చేసుకున్నానని మరి ఆమె చెప్పి ఒప్పించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన సలీము స్వయం కృషితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ అన్నదానానికి మించినటువంటి దానం లేదు, వస్త్రదానానికి మించినటువంటి దానం లేదని సామెత బాగా విమరింప చేసుకున్నవాడు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మనందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ మేడం గారిని అడిగి నేను చేస్తాను పుట్టినరోజు నాకేదైనా చేయండి అని చెప్పి అడిగితే ఆ మేడం గారు ఆయనకి ఏదో విధంగా రూపాయి డబ్బులు ఇవ్వకుండా పోయాం కాదు, ఇచ్చుంటుంది. దాన్ని తీసుకొని వచ్చి ఒక బ్యాచ్ వేసుకొని దాంట్లో తిరిగి రావచ్చు. అలాంటి దాన్ని కూడా ఎలా రోజు కాకుండా మనకి అందరికీ కూడా ఈరోజు గుర్తింపు ఉండేటట్టుగా మేడం గారు వాళ్ళ జరిగే బిడ్డగా ఆ గుర్తింపు ఉండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమం చేసి ఇలాగా సలీమలాగా మీరు కూడా చైతన్యవంతులయ్యి అనేక మంది కూడా ఇలాగ ఏర్పాటు చేసేదానికి అలా దుబారు ఖర్చు పెట్టుకోకుండా ఇటు అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము చేస్తారని మీరందరూ. ఎందుకంటే మన వర్గాలు, మన ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఏంటంటే అన్న బిడ్డ తృప్తి పడతాము, ఏదో ఒక దుప్పటి ఇచ్చినా తృప్తి పడతాము, ఏదో ఒక గుడ్డు ఇచ్చినా తృప్తి పడతాం. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. వారిని సంవత్సరం పొడి కూడా జ్ఞాపకం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఆ వస్తువులు చినిపోయినా కూడా వాళ్ళ నమ్మించిందని చెప్పుకుంటాం. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు మనం. కాబట్టి మన కాలనీల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు సలీమాన్ని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా చేస్తారని, ఈ స్థాయి శక్తులు మీకు ఉన్నటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తారని తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాల్ని మన మస్తానీ గారు కూడా జరుగుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం 8 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు జరుపుకున్నాడు. ఇలాంటి కార్యక్రమాల్ని ఆయన కూడా ఇంకా జరుపుతాడని మనలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాడని ఆశిస్తూ ఈ యొక్క సందర్భంలో మీ అందరినీ గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.